ఈరోజు యూనివర్సిటీస్ అన్నీ కూడా అరౌండ్ ప్రతి అకాడమిక్ ఇయర్ ఒక 20 లక్షలు 30 లక్షలు స్పోర్ట్స్ ఖర్చు పెడుతుందండి. కానీ ఫలితం ఏమీ ఉండట్లేదండి. ఎందుకంటే మనం 20 30 టీములు పంపడం అవసరమా? నా అభిప్రాయంలో అయితే అవసరం లేదండి. ఎందుకంటే ఒక కొత్త యూనివర్సిటీగా ఎస్టాబ్లిష్ అయిన యూనివర్సిటీ 30 లక్షలు ఇవ్వడానికి రెడీగా ఉంది. ఒక 20 30 టీములు పంపించేస్తున్నాం, వాళ్ళకి అప్పర్లో లేసేస్తున్నాం, 10 రోజులు ప్రాక్టీస్ చేస్తున్నారు, 10 రోజులు కోచింగ్ క్యాంపులు చేస్తున్నారు. టీం వెళ్తుంది, ఓడిపోతుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్‌లో ఇంకో 20 లక్షలు 30 లక్షలు రిలీజ్ చేస్తారు. మళ్ళీ టీం వెళ్తది, మెడల్ తెస్తారు. అదే మెడల్ సారీ వెళ్తారు, పార్టిసిపేట్ చేస్తారు, వస్తారు. వాళ్ళకి మన సర్టిఫికేట్లు ఇస్తాం. మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇది రాంగ్ అండి. దానికన్నా నా అభిప్రాయం ఏంటంటే ఒక 2 ఇయర్స్ గోల్ తీసుకొని ఒక ఒక గేమ్‌నే రెడీ చేయండి. దానికి కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయాలి. వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి. వాళ్ళు ప్రెస్ నోట్ ఇచ్చినా, ఏది ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కబడ్డీ టీమ్‌ని తీసుకోండి. రైట్ కార్నర్స్ నాకు 2 ప్లేయర్లు కావాలి. ఇండియాలో టాప్ ప్లేయర్స్. వాళ్ళు రిక్రూట్ చేసుకోండి. అలాగే లెఫ్ట్ కార్నర్ 2, సెంట్రల్‌లో లేకపోతే డిఫెన్స్ సో అండ్ సో కోచ్ మంచి కోచ్ వీళ్ళందరినీ రిక్రూట్ చేసుకొని ఒక 2 ఇయర్స్ వాళ్ళని గోల్ చేసుకున్న తర్వాత ఆ గేమ్‌ని బాగా డెవలప్ చేసి వాళ్ళకి ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ లాడ్జింగ్, వాళ్ళకి కావాల్సిన డైట్ అన్నీ కూడా వాళ్ళకి ఫ్రీగా ఇచ్చి ఆ టీమ్ ఫామ్ చేసిన తర్వాత థర్డ్ ఇయర్ నుంచి డెఫినెట్లీగా వేరే వాడు కూడా ఓహో ఓకే వీళ్ళ దగ్గర ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందరా, ఎంత మంచి కోచింగ్ సెక్షన్ జరుగుతుందిరా, వీళ్ళకి ఎంత టీం బాగుందిరా అని చెప్పి వాడు ఆటోమేటిక్గా జాయిన్ అవుతాడు. ప్లస్ ఆటోమేటిక్గా మనం ఇంకో గేమ్ మీద మళ్ళీ ఫోకస్ చేస్తాం. అప్పుడు ఈ గేమ్ మీద ఎలాగ డెవలప్ అవుతూ ఉంటుంది, కంపల్సరీగా మెడల్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి. అదే మనం 20 లక్షలు 20 గేమ్లకి పనిచేసిన దానికన్నా ఆ 20 లక్షల్లో 10 లక్షలు ఈ ఒక గేమ్కి, 10 లక్షలు ఒక గేమ్ని మనం డెవలప్ చేసుకొని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటే డెఫినెట్లీగా ఇండియాకి డెఫినెట్లీగా యూనివర్సిటీలో మెడల్ పడుతుందండి. అలాగే సిస్టమేటిక్ ఈ సెలక్షన్ క్రైటీరియా కూడా ఏదో నా మాత్రంగా ఒకళ్ళ సెలక్షన్ అన్నది పరమ తప్పండి. ఒక కమిటీ అంటే ఒక నేషనల్ ప్లేయర్ తెలుసు వాడికి టీమ్‌ని ఎలా తీయాలి, అపోనెంట్‌ని ఎలా చెక్ చేయాలి, అంటే ట్రైనింగ్ మెథడాలజీ చెప్తున్నా. అలాగే డైటీషియన్‌కే తెలుసు డైట్ ఎలా ఇవ్వాలి అన్నది. కోచ్, మేనేజర్ దానికి సంబంధించిన డైటీషియన్‌ని మనం రిక్రూట్ చేసుకొని జిమ్ వెయిట్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన వెయిట్ ట్రైనరే హ్యాస్ టు గివ్ దట్ వెయిట్ ట్రైనింగ్ టు హిమ్. అలాగే న్యూట్రిషనిస్ట్ అలా మనం ఒక టీమ్‌కి కావాల్సిన అందరిని అలాగే ఒక ప్లేయర్‌ని మనం అపాయింట్ చేసుకుంటున్నామంటే కమిటీ అందరూ డిసైడ్ అయ్యి ఒక 4 మెంబర్స్ కమిటీ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ కార్నర్ నాకు నచ్చాడని చెప్పి వాడిని నేను తీసేసుకోవడం కాదు. ఆ కమిటీలో ఉన్న 3 4 మెంబర్స్ మాట్లాడుకొని సార్ ఈడి రైట్ కార్నర్ బాగుంది, మనం డిబేట్ చేసుకొని మనం రిక్రూట్ చేసుకుంటే మన ఫ్యూచర్లో వీడు యూజ్ అవుతాడు. అది మనకు రిజల్ట్ 100% వస్తుందండి. అండ్ ఇది 2 ఇయర్స్ అయిన తర్వాత దాన్ని నెక్స్ట్ ఇంకో గేమ్ మీదకి వెళ్ళి దానికి ఒక 15 లక్షలు ఖర్చు పెట్టి అక్కడ కూడా ఆ గేమ్ డెవలప్ చేసి ఆ 2 టీములని మనం ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీస్కి పంపించుకొని నెక్స్ట్ గేమ్స్ కూడా స్లోగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ మన ఇండియాకి మెడల్ వస్తుందండి. అలాగే యూనివర్సిటీకి కూడా మంచి పేరు వస్తుంది. ఇది నా అభిప్రాయం మాత్రమే. నేను ఎవరిని కించపరచడానికి ఈ వీడియో చేయలేదండి. నాకు అనిపించింది నేను ఈ వీడియో రూపంలో నాకు నా యూట్యూబ్ కాబట్టి నేను ఏదన్నా ఫ్రీగా మాట్లాడగలను కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఎవరిని ఒకవేళ కించపరిస్తే మాత్రం క్షమించండి, సారీ. ఇలాంటి వీడియోస్ నేను ఇంకా పోస్ట్ చేస్తాను. ప్లీజ్ మీ కామెంట్లో ఏదో ఒకటి చెప్పండి, డెఫినెట్లీ నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.